న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమానాలు కూలినా చర్యలు ఆగవు, మేం యుద్ధంలో ఉన్నామన్న ట్రంప్. అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం స్పష్టం చేసిన అమిత్ షా. రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేరళ సీఎం పినరాయి. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఇరవై 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తమిళనాడు బీజేపీ. ఎన్నికల్లో పోటీకి అన్నామలై దూరం. అబద్దాల విషయంలో ఆస్కార్ అవార్డు రేవంత్ రెడ్డికి దక్కుతుంది. సీఎంపై బండి సంజయ్ సెటైర్లు. అమరావతి పనుల్లో వేగం పెంచండి, గడువులో రాజీ లేదు. అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. క్యాతనపల్లిలో మున్సిపాలిటీ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ చైర్పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి ఎన్నిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో భారీగా అక్రమాలు, తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వంగ గీత. మూసీ పరివాహక ప్రజలు తిరగబడాలి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు. మావిగన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం తట్టుకోలేకే ఎల్లో బ్యాచ్ ట్రోలింగ్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ల్యాండ్ మాఫియా ప్రశ్నపై స్పందించిన టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి. భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే. స్థిరంగా కొనసాగుతున్న బంగారం వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి 31,000 రూపాయల పతనమైన పసిడి ధర. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తల నడుమ అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం ఇరాన్తో జరగబోయే చర్చలపై ఎలాంటి ప్రభావం చూపబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఘటనలపై తొలిసారిగా స్పందించిన ఆయన దౌత్యపరమైన ప్రయత్నాలకు ఈ పరిణామాలతో ఎలాంటి ఆటంకం కలగదని పేర్కొన్నారు. విమానం కూలిపోవడం చర్చలను ప్రభావితం చేస్తుందా అని అడిగిన ప్రశ్నకు లేదు, అస్సలు చేయదు, మేము యుద్ధంలో ఉన్నాం అని ఆయన బదులిచ్చారు. మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకే రోజు 2 అమెరికా సైనిక విమానాలు ప్రమాదాలకు గురికావడం తీవ్ర కలకలం సృష్టించింది. తొలుత ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విమానంలో 2 సిబ్బంది ఉండగా ఒక పైలట్ ను సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. అయితే రెండో పైలట్ ఆచూకీపై గందరగోళం నెలకొంది. అతను ఇరాన్ అదుపులో ఉన్నట్లు కొన్ని కథనాలు పేర్కొంటూ ఉండగా అతని కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మరికొన్ని వర్గాలు తెలిపాయి. అస్సాంలో బీజేపీని తిరిగి గెలిపిస్తే చొరబాటుదారులు రాకుండా అడ్డుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చొరబాటుదారులు వివాహ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, 4 పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, దీనిపై నిషేధం విధిస్తామని, రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని చెప్పారు. అయితే ఈ ఉమ్మడి పౌర స్మృతిని గిరిజన ప్రాంతాలను వర్తింపజేయబోమని
ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభల్లో అమిత్ షా ప్రసంగించారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన మేఘాలయలోని గరావ్ హిల్స్ లో చోటు చేసుకున్న హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని గరావ్ కౌన్సిల్లో అధికారం హస్తగతం చేసుకోవాలని చొరబాటుదారులు భావించారని, దీనివల్లే వివాదం తలెత్తిందని అమిత్ షా తెలిపారు. అస్సాంను చొరబాటుదారుల కేంద్రంగా తయారు చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆ చొరబాటుదారులందరినీ బీజేపీ ప్రభుత్వం వెనక్కి పంపుతోందని, మరోసారి అధికారం ఇస్తే చొరబాటుదారులు లేకుండా చేస్తామన్నారు. कि भोली बाली गारो महिलाओं को फंसाकर एक घुसपैठिए शादी कर हिल काउंसिल का कब्जा लेने चाहते थे. एक कांग्रेस पार्टी ने असम को घुसपैठियों का अड्डा बनाया. वो दिन दूर नहीं, अगर फिर से उनकी सरकार आएगी तो हमारे ट्राइब के बीच में भी घुसपैठिए घुसेंगे. आप चाहते हैं घुसपैठिए घुसे? जरा जोर से बोलो, चाहते हैं? क्या कांग्रेस पार्टी रोक सकती है? आप फिर से एक बार, तीसरी बार भारतीय जनता पार्टी का सरकार बनाइए. अगली बार मैं आऊंगा तब चून चून कर घुसपैठियों को वापिस भेजने का काम ये भारतीय जनता. కేరళలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరాయి విజయన్ ఘాటుగా స్పందించారు. తనపై కేరళం అభివృద్ధి నమూనాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివని, సత్యదూరమైనవని కొట్టిపారేశారు. రేవంత్ విమర్శలపై శుక్రవారం ఫేస్బుక్ పోస్టు ద్వారా స్పందించిన ఆయన, కేరళ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడుతూ కేరళం ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. తన రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చివేయడం వంటి సమస్యలను పక్కనబెట్టి కేరళంపై ఉపదేశాలు చేయడం సరైంది కాదని విమర్శించారు. కేరళం అభివృద్ధి నమూనా గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. ഈ വികസന കാര്യങ്ങളിൽ നമ്മോടൊപ്പം ചേർന്ന് നിൽക്കേണ്ടതാണല്ലോ കേന്ദ്ര ഗവൺമെന്റ്. ഏതൊരു നാടിന്റെ വികസനവും സംസ്ഥാന സർക്കാരും കേന്ദ്ര സർക്കാരും കൂടിയാണ് നടത്തേണ്ടത്. ഇവിടെ കേന്ദ്ര സർക്കാരിന്റെ പങ്കാളിത്തം എന്തായിരുന്നു? അതീവ നിർഭാഗ്യകരമായ അവസ്ഥയാണ് നമ്മുടേത്. ആ പങ്കാളിത്തം അങ്ങേയറ്റം നിഷേധാത്മകമായിരുന്നു. നമ്മൾ ഈ ഘട്ടത്തിൽ ഏറ്റവും വലിയ ദുരന്തം നേരിട്ടവരാണല്ലോ. 2018 നൂറ്റാണ്ടിലെ മഹാപ്രളയം, തൊട്ടടുത്ത വർഷം അതിരൂക്ഷമായ കാലവർഷക്കെടുതി, ഒട്ടും ഇടവേളയില്ല കോവിഡ് മഹാമാരി. അതിനെല്ലാം മുൻപ് ഓക്കിയും നിപ്പയും. ഒരു നാട് തകരാൻ വേറെന്തെങ്കിലും വേണോ? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎట్టకేలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ముందుగా బీజేపీ 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవినాషి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఈసారి పోటీ చేయనని తన ఆసక్తిని ముందే తెలియజేసినట్లు అన్నామలై తెలిపారు. ఈసారి అభ్యర్థులందరి తరఫున ప్రచారం చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తాను కోరుకున్న సీటును నిరాకరించారన్న వదంతులను ఆయన తోసిపుచ్చారు. ஓகே, இதில் நிறைய யூகங்கள், சோஷியல் மீடியா கமெண்டேட்டர்ஸ் அவங்க எழுதுறாங்க, இவங்க எழுதுறாங்கன்னா, நான் கட்சிக்கு வந்து ரொம்ப நாளைக்கு முன்னாடி எழுத்துப்பூர்வமாக இந்த தேர்தல் நான் போட்டியிட விரும்பவில்லை என்று கொடுத்திருந்தேன். மாநிலத்தினுடைய கோர் கமிட்டியில் கூட நான் என்னுடைய கருத்தை சொல்லியிருந்தேன், நான் அந்த தேர்தலில் போட்டியிட விரும்பவில்லை அப்படின்னு. அதே போல் நம்முடைய கோர் கமிட்டியிலிருந்து மேலே போன பட்டியலில் கூட என் பெயர் கிடையாது. அதையும் நான் பியூஷ் கோயல்ஜி அவர்களுக்கும் ஒரு வாரத்துக்கு முன்பே கிட்டத்தட்ட இந்த மாதிரி நான் தேர்தலில் போட்டியிட விரும்பவில்லை என்கின்ற கருத்து தெரிவித்திருந்தேன். அதே போல் பாரதிய ஜனதா கட்சியினுடைய அகில இந்திய பொதுச் செயலாளர் திரு சந்தோஷ்ஜி அவர்களுக்கும் தலைவர் திரு நிதின் நபீன் அவர்களுக்கும் என்னுடைய கருத்தை நான் சொல்லியிருந்தேன். அதனால் கட்சி என்னுடைய கருத்துக்கு மதிப்பளித்து என்னை பிரச்சாரத்துக்கு பயன்படுத்தியிருப்பது எனக்கு மகிழ்ச்சி தான். காரணம், இந்த தேர்தலை பொறுத்தவரை எல்லோருக்கும் பணி செய்கின்றேன். தமிழ்நாடு முழுவதுமே பாரதிய ஜனதா கட்சியினுடைய வேட்பாளர்கள் 27 பேர் இருக்காங்க. அதனால் நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணியுடைய வேட்பாளர்கள், அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம், பாட்டாளி மக்கள் கட்சி,
ஏஎம்எம்கே, எல்லா கூட்டணி கட்சி, தமிழ் மாநில காங்கிரஸ் எல்லோருக்கும் நான் பிரச்சாரம் செய்வதற்கு தயாராக இருக்கிறேன். ஏன்னா நேற்று கண்ணூர் கேரளாவில் இருந்தங்கன்னா இன்றைக்கி சென்னையில் இருக்கேன், சாயந்தரம் புதுச்சேரி பிரச்சாரத்தில் இருக்கேன், நாளைக்கு கேரளா மூணாறில் இருக்கேன், நாளான்னைக்கு திரும்ப இங்கே இருக்கேன். ஸோ எனக்கும் 21ஆம் தேதி முடியும் வரை ஒரு ஊர் நானும் சென்று கொண்டிருக்கின்றேன். கட்சியினுடைய வேட்பாளர்களை வெற்றி பெற செய்வது என்னுடைய கடமையாக நான் பார்க்குறேன். அதே நேரத்தில் எப்பொழுதும் நான் ஒரு கேண்டிடேட்டு, இந்த தொகுதி எப்பொழுதும் எந்த லிஸ்ட்டில் எந்த ரேஸ்லையும் நான் இல்லை. ஏன்னா பேப்பரில் நீங்கள் நிறைய எழுதுறதுனால நான் கிளாரிஃபை பண்ணுறேன். எந்த தொகுதியும் நான் கேட்கல, எந்த தொகுதிக்கும் போட்டி போடல. அப்படி அண்ணாமலை இந்த எலெக்ஷனில் நிற்கணும் அப்படின்னா எந்த தொகுதியில் வேணாலும் நிற்கலாங்கண்ணா. நம்ம ஒரு தொகுதியில் போய் நீ சுருக்குக்கு நான் பார்க்கல. எல்லா தொகுதிக்குமே வேட்பாளர் இருக்கிறாங்க. உதாரணத்துக்கு கோயம்புத்தூரை பொறுத்தவரை ஒரு சிட்டிங் எம்எல்ஏ எங்கள் வேட்பாளராக இருக்கிறாங்க, அவங்க போட்டியிடுவது தான் முறை. அதே போல் மொடக்குறிச்சி போன்ற இடத்துல நிறைய பேர் வேலை பார்த்துருக்குறாங்க. அதே போல் சவுத் எடுத்துக்கிட்டிங்கன்னா கூட நாகர்கோவிலில் எம்ஆர் காந்தியை திரும்ப போட்டியிடுறாங்க. எல்லா இடத்திலும் கூட கட்சிக்கு பணி செய்வதற்கு ஒரு வாய்ப்பு. ஆனால் అబద్దాల విషయంలో ఆస్కార్ అవార్డు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ తాను సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా సవాలు విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ 6 హామీలను అమలు చేసిందని మీరు నిరూపించగలిగితే తాను రాజీనామా చేస్తానని బండి సంజయ్ అన్నారు. మీరు అబద్దాలు చెబుతున్నారని తాను నిరూపించినప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలలో ఆస్కారాలు వేచాడు. ఇంకా పెద్ద వర్షం కూడా ఇవ్వచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పచ్చాడు. బీహార్లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి అక్కడ రాష్ట్రం కాబట్టి ఇలా 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్గా వెళ్ళాడా, ఒకప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేం పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీలు లేని పరిస్థితి. మీరు చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవాలు గ్రహించే ఇవాళ ఎక్కడ చురుకు పెట్టాలో అక్కడ చురుకు పెట్టారు. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకొని చెప్పు. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. 4000 రూపాయలు మీరు ఆసర పెన్షన్ ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినవా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినవా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినవా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తాడా? ఎకరానికి మిల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా. నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇయ్యలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇయ్యలేదు. ఇక ఫీజు ఏమనిపిస్తారు, ఇక పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకోండి అంటే నేను కేరళ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలే. నేను సవాల్ చేస్తున్నా, అలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికైనా పోదాం. 2500 రూపాయలు మాకు ఇస్తున్నారు అని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను. నువ్వు చేయి. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను. రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి. రాజీనామా చేస్తాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా చేయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న 57,821 కోట్ల రూపాయల విలువైన పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్,
మౌలిక వసతులతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించే క్రమంలో ఎదురైన సవాళ్లను, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించిన తీరును అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాజధానిలో 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీగా నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని అధికారిక కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సిపిఐ మద్దతుతో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డులో బీఆర్ఎస్, 4 వార్డులో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. కానీ మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్, సిపిఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నికకు హాజరయ్యారు. ఇక కోరం ఉండడంతో ఎన్నిక ప్రక్రియను సజావుగా కొనసాగించారు. దీంతో గొడిసెల సంధ్యారాణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్ గా గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు. ఒకరు ఇంకా సమ్మానం ఉందండి. ఎవరందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అబంగ గీత అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అన్యాక్రాంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితుల తరఫున వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని, వారి స్థలాలు తిరిగి స్వాధీనం చేసుకునే వరకు పోరాడుతుందని బంగా గీత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతున్నాం జరుగుతా ఉంది. మరి అనేక సమస్యలు మీద వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేయటం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మరి అనేక కార్యక్రమాలు జరగవలసి ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడటం, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అందివ్వకపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం పట్టణంలో, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది పట్టణమైనా లేకపోతే పల్లె అయినా సరే, ఒకరికి పట్టణంలో 1 సెంటు, పల్లెటూరులో సెంటున్నర చొప్పున ఇండివిజువల్ గా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి తీసుకొని పేదలందరికీ కూడా పట్టాలని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి నరసింగపురం దగ్గర సుమారు 60 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా పిఠాపురం పట్టణంలో మసీదు మాన్యం, మిగిలిన కొన్ని చోట్ల కూడా ప్రభుత్వ భూమిని పట్టాలు పంపిణీ చేయటం జరిగింది. ఆ పట్టాలు పంపిణీ చేసి వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్స్ చేసి వాళ్ళకి పక్కాగా కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ని అందజేసి వారికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం గాని, గృహ నిర్మాణానికి ముందుకు రావటం గాని, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఏర్పాటు అంటే గవర్నమెంట్ జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటికి మరి ఎవరికి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, అదే విధంగా వాటి కొన్ని చోట్ల ఫిల్లింగ్ చేయవలసి ఉండటం వల్ల ఇంకా అందరూ కట్టుకోలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయకుండా ఇప్పటికీ తాత్సారం చేయటమే కాకుండా ఇప్పుడు ఈ పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే సొంతింటి కల కోసం
జగన్ గారి ప్రభుత్వంలో లక్షలాది పట్టాలు తీసుకున్నారో వాళ్ళ నెత్తి మీద పిడుగు పడింది. ఇప్పుడు పిఠాపురంలో పట్టాదారుల నెత్తిన పిఠాపురంలో పిడుగు పడింది. 5 ఎకరాల భూమిలో ఎవరూ లేరు అని చెప్పి దానికి కాకినాడలో శాంక్షన్ అయిన ఆయుష్ కాలేజీకి ఇక్కడ ఈ 5 ఎకరాలు కూడా ఆయుష్ కాలేజీకి ఇచ్చేయచ్చని చెప్పి ఒక ప్రపోజల్ మరి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే దీని గురించి కూడా ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కెల్లి శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లోని నిర్వహించిన బీఆర్ఎస్పీ సమావేశాలను మాట్లాడుతూ మూసీ పరివాహకంలో నివసిస్తున్న ప్రజలందరూ తిరగబడాలని పిలుపునిచ్చారు. విద్యార్థి మిత్రులారా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ విధంగానైతే తెలంగాణ హక్కుల కోసం మనం విద్యార్థి విభాగంకి వెళ్ళి మనం పోరాటం చేసినామో, ఇవాళ కూడా హైదరాబాద్కు గుండెకాయ లాంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో బతుకుతున్న దాదాపు 10-15 వేల కుటుంబాలను ఇవాళ రోడ్డు మీద పడేయాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు అందరూ ఏం కోరుకుంటారంటే హైదరాబాద్ ఉన్న మూసీ నదిని శుద్ధి చేయాలి, శుద్ధి జలాలు మాత్రమే కిందికి వెళ్ళాలనే విధంగా అందరు కోరుకుంటా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి శుద్ధిని పక్కకు పెట్టిండు. ఇవాళ అభివృద్ధి పేరు మీద మొత్తం దాదాపు 3,500 ఎకరాలు మూసికి అటుపక్క ఇటుపక్క ఎక్వైర్ చేసి పెద్ద పెద్ద హోటళ్లకు, పెద్ద పెద్ద ఆకాశ ఆర్మీ లాంటి బిల్డింగ్లు కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బలవంతంగా ప్రజల నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, జైకా నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఆర్థిక పరమైన భారాన్ని మోపాలని చూస్తుండు. ఆ భారం ఇవాళ మన మీద ఉంటుంది, రేపు రాబోయే తరాల మీద ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మూసీ ప్రాంత ప్రజలందరూ కదలాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల తెలంగాణ రైతాంగం బాగుపడ్డది. దాని ద్వారా కొత్త పరిశ్రమలు వచ్చినాయి, చాలా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరికింది, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడం జరిగింది. చెరువులను పూర్తిగా తీయడం వల్ల ఇవాళ గ్రామాలలో, పట్టణాల్లో కూడా ఇవాళ భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా అది సాధ్యమైంది. కేసీఆర్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కేసీఆర్ గారు తీసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ దగ్గర వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మూసీ నది ప్రాజెక్టును తీసుకున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు చదువుకుంటేనే సమాజంలో ఉన్న రుగ్మతలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ పోరాటం చేస్తుంది. అందుకనే ఇవాళ ఇక్కంచెల్లి 50 బృందాలుగా ఇవాళ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి ఇవాళ మనం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ మనం కరపత్రాలు కొట్టించినాం. ఈ కరపత్రాలను ప్రతి ఇంటికి చేరే విధంగా మనం కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబు ఇవాళ ప్రెస్ మీట్ లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం అవుతుందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే మావిగన ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్థితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేక ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలవుతాయన్నారు. మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియక చేస్తున్నాడో మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్థం కాదు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి లాగుతానే ఉన్నాడు, అంతులేని కథలాగా పెట్టి మభ్యపెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది సాధ్యం కాదు, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం తన బినామీలని, తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనట్టు. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి
రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29 కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. మొత్తం ఆయన క్షుణ్ణంగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 28-29 సంవత్సరాలకు 7 బిల్డింగులు పూర్తి చేస్తాను చేయని కూడా స్పష్టంగా చెప్పలేదు. నవనగరాలు గాలిపోయాయి. ఈ కేవలం ఈ 7 బిల్డింగులు పూర్తి చేసి అది కూడా చేతులు దులుపుకోవాలనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ల్యాండ్ మాఫియా ప్రశ్నపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పందించారు. అనంతపురం అర్బన్ లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అన్ని వివరాలు అందజేస్తామన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది వాస్తవాలే, ప్రభుత్వం కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవాలే. ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి సంబంధిత వ్యక్తుల మీద, అంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో కేసులు పెట్టారు. కొంతమంది మీద ఇంకా కేసులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంత సామాజిక హితం కోరే వ్యక్తులు కూడా నా దగ్గర వస్తే లీగల్గా ప్రొసీడ్ కానీ అని చెప్పాను. సో కోర్టుకు పోయారు, మన సీజే కూడా మాట్లాడాడు. తర్వాత దాని మీద ఒక ఆర్డర్స్ రేపు ఎల్లుండి వస్తాయి. తప్పకుండా నేనే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క డబుల్ రిజిస్ట్రేషన్ మీద ఎవరైతే ఉన్నారో హైకోర్టు ఆదేశానుసారం చర్య తీసుకోమని అడగండి. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రజల పక్షాన నేను కూడా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకి ఇస్తాను. అలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలో బంధుత్వం ఉన్న వ్యక్తులు, అలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీతో సంబంధం ఉన్న వ్యక్తులు లేదా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే నేనేమైనా కన్స్ట్రక్షన్ పేరుతో పెట్టింటే, నేను ఏదేమైనటువంటి తప్పుడు చర్యలు చేసింటే మీరు నన్ను ప్రశ్నించండి. నేను దానికి సంబంధించిన వ్యక్తి కాదు, నేను పిటిషనరు కాదు. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టర్లు వచ్చి నాకు ఫిర్యాదు చేస్తే ఒక పౌరుడిగా ఇదో మాకు రావాల్సినటువంటి అవకాశాలు కానీ ప్రయోజనాలు కానీ లేకుండా చేశారు, ఇది అన్యాయం కదా అంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాను. అన్ని వేళలో నా దృష్టికి తీసుకొని వస్తే నేను పత్రికల్లో చదివిందే. అందరికీ బాధ్యత ఉంది. ఎక్కడైనా జరిగినప్పుడు ఏదైనా కూడా ప్రస్ఫుటంగా ప్రచురించాలా, ప్రజల పక్షాన నిలబడాలా. అదేవిధంగా రాజకీయ నాయకులుగా అధికార పార్టీలో మాకు కూడా ఏదైనా ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. మేము లేదని విస్మరించడంలా. మీరు చెప్పినట్లు ప్రొహిబిటెడ్ ఏరియాలో అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ వేశారు అని చెప్పి నాకు కూడా దృష్టికి వచ్చింది. అది రాతమూలకంగా ఇమ్మని అడిగాను. తప్పకుండా కోర్టులో కూడా ఏదో చదివాం నిన్న వచ్చినట్టు. వాటి మీద ఏ రకంగా చర్య తీసుకోవాలో మేము సంబంధిత మంత్రితో నారాయణ గారికి కూడా లెటర్ ఇచ్చి దాని మీద కూడా ప్రజల యొక్క రవాణాకు లేదా ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం లేని రీతిలో ఎవరేం చేసుకున్నా తప్పులేదు. కానీ ఆ విధంగా ఆటంకం ఉన్న చోట తప్పకుండా మేము ప్రతిఘటిస్తాను. తప్పకుండా దానివల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. శనివారం బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,940 రూపాయల దగ్గర ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,350 రూపాయల దగ్గర ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,51,090 రూపాయలకు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,38,510 రూపాయలకు చేరుకుంది. మరోవైపు వెండి ధర స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల చేరువలో కదలాడుతోంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విమానాలు కూలినా చర్యలు ఆగవు, మేం యుద్ధంలో ఉన్నామన్న ట్రంప్. అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం, స్పష్టం చేసిన అమిత్ షా.
రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేరళ సీఎం పినరాయి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఇరవై 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తమిళనాడు బీజేపీ. ఎన్నికల్లో పోటీకి అన్నామలై దూరం. అబద్దాల విషయంలో ఆస్కార్ అవార్డు రేవంత్ రెడ్డికే దక్కుతుంది. సీఎంపై బండి సంజయ్ సెటైర్లు. అమరావతి పనుల్లో వేగం పెంచండి, గడువులో రాజీ లేదు. అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు. యాతనపల్లిలో మున్సిపాలిటీ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ చైర్పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి ఎన్నిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో భారీగా అక్రమాలు, తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వంగ గీత. మూసీ పరివాహక ప్రజలు తిరగబడాలి. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు. మావిగన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం తట్టుకోలేకే ఎల్లో బ్యాచ్ ట్రోలింగ్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ల్యాండ్ మాఫియా ప్రశ్నపై స్పందించిన టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి, భూ కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి 31,000 రూపాయలు పతనమైన పసిడి ధర. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.